ఓకే, పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా మరొక ఆ ఉద్యమం అయితే లేవనెత్తా ఉంది. నిజంగా నిరుద్యోగులందరూ కూడా మరొక్కసారి అంటే దాదాపు ప్రతిరోజు 2.5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమాలు జరిగితే సరే బీఆర్ఎస్ పార్టీ అయినా కరెక్టే లేదు, బీఆర్ఎస్ పార్టీ అసలు నిరుద్యోగులను పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఇస్తున్నటువంటి ఏదైతే నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణను సాధించుకున్న తర్వాత మళ్ళీ అదే నియామకాల కోసం పెద్ద ఎత్తున కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. ఉద్యమకారులు రోడ్లెక్కుతా ఉన్నారు, నిరుద్యోగులు రోడ్లెక్కుతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఇట్లా ఖచ్చితంగా ప్రతిపక్షంగా ఖచ్చితంగా ఆల్టర్నేట్గా మరొక పార్టీని అధికారంలోకి తెచ్చుకొని మాకు న్యాయం జరిగే పార్టీని గెలిపించుకుంటామని చెప్పేసి నిరుద్యోగులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ లభించడం కోసం వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేసి ప్రతి గడప తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న తర్వాత మళ్ళీ మా బతుకులు రోడ్ల పాలైపోయాయని చెప్పేసి నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే ఉద్యమకారులు కావచ్చు, టీచర్స్ ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇక్కడ నిరుద్యోగుల యొక్క మొదటి అంశం అంటే ఇప్పటికే డిఎస్సి సంబంధించి కావచ్చు, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు వాళ్ళు చాలా రోజుల నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. కానీ మీరే తెలంగాణ సంస్మరణ దినోత్సవం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున దాదాపు 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖచ్చితంగా ఏకకాలంలో మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తాం, రిక్రూట్మెంట్ ఒకేసారి జరిపేస్తాం, ఒకేసారి ఎగ్జామ్ నిర్వహించేస్తాం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అలాగే ఆ రోజు డీజీపీ కూడా సరే అని చెప్పేసి అతను కూడా అన్నట్టుగా తెలిసింది. కానీ తర్వాత నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ వీళ్ళు ఇస్తున్నటువంటి 18,000 ఉద్యోగాలు కాకుండా ఓన్లీ 5,000 ఉద్యోగాలతో రిక్రూట్మెంట్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున మాకు 5,000 ఉద్యోగాలు ఏం సరిపోతే కావాలంటే సమయం తీసుకోండి, సరే 6 నెలల ఇంకా సంవత్సరమా సమయం తీసుకోండి మేము ఆగలుగుతాం, కానీ ఒకేసారి ఏకకాలంలో మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు 5,000 ఉద్యోగాలు అసలు ఎటు సరిపోవు, ఖచ్చితంగా మీరు ఇస్తున్నటువంటి 18,000 ఖాళీలు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాల్సిందే అని చెప్పేసి నిరుద్యోగులు మరొకసారి రోడ్లు ఎక్కుతా ఉన్నారు. డీజీపీ ఆఫీస్ దగ్గరకు కలిసిరు, దాదాపు 2-3 సార్లు డీజీపీ ఆఫీస్ దగ్గర కలిసి సార్ మీరు ఇస్తున్నటువంటి 18,000 ఉద్యోగాలు, ఆ రోజు ఆ ప్రోగ్రాంలో మీరు కూడా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండు ఎందుకు మళ్ళీ 5,000 రిక్రూట్మెంట్ ఎందుకే మీరు రిలీజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేసిరు. డీజీపీ ఆఫీస్ ముట్టడి కూడా చేసిరు, ఇంకా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. నిజంగా ఇటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ నగర్లో రాత్రులు పెద్ద ఎత్తున వేలాది మంది రోడ్లపైకి వచ్చి నినాదాలు ఇస్తూ ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రులు అరెస్టుల పర్వం కూడా నిరుద్యోగుల పైన కొనసాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం అయితే మొండుపట్టుతోనే పోతా ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. హోంశాఖలో 7,000 కొలువులు, వాటిలో 5,000 పోలీస్ పోస్టులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 1-2 రోజుల్లో నోటిఫికేషన్. తెలంగాణ హోంశాఖలో పోలీస్, జైలు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 7 లక్షల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా మరో 2,000 పోస్టుల కోసం ఉత్తర్వులు వెలువరించనుంది. వీటిలో ఎస్పీ 5 జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అనంతరం 1-2 రోజుల్లో తెలంగాణ పోలీస్ నియామక మండలి టీఎస్ ఎల్పిఆర్బి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించింది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. ఇది కొలిక్కి వచ్చిన వెంటనే నియామక ప్రక్రియ మొదలు కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2015లో అంటే ఇక్కడ ఈ 5,000 పోస్టుల్లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తే 5,000 పోలీస్ కొలువులు ఇలా: సివిల్ ఎస్ఐ 148 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏఆర్ఎస్ఐ నుంచి 14 పోస్టులు ఖాళీ ఉన్నాయి. టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐ నుంచి 12 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎస్ఏఆర్ సిపిఎల్ ఎస్ఐ నుంచి 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎస్ఐ నుంచి 23 పోస్టులు. సివిల్ కానిస్టేబుల్ నుంచి 3,697 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి 1,052 పోస్టులు. ఎస్ఐఆర్ సిపిఎల్ కానిస్టేబుల్ నుంచి 24 పోస్టులు. కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ నుంచి 20 పోస్టులు. కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ నుంచి 7 పోస్టులు ఖాళీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సరే, దీనికి సంబంధించి హోంశాఖలో 7,000 కొలువులు ఖాళీ ఉన్నాయి. ఓకే, దీనికి ఖచ్చితంగా నమ్ముతాం, ప్రభుత్వం చెప్పింది కాబట్టి. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఇక్కడ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఏదో చెప్పబోతా ఉన్నాడు ఉద్యోగుల గురించి అని చెప్పి చాలా నిరుద్యోగులు ఎదురు చూసారు. ఉద్యోగాల గురించి ఏమైనా చెప్తాడేమో, లేకపోతే ఏమైనా మంచి తీపి కబురు చెప్పబోతా ఉన్నాడేమో నిరుద్యోగులకు అని చెప్పేసి చాలామంది ఎదురు చూసారు. కానీ
వాళ్ళ 18,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పగానే సరే ఇప్పుడైతే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మాట తప్పి ఇప్పటికే ఓన్లీ వీళ్ళు ఇచ్చినటువంటి 12,000 ఉద్యోగాలే, కానీ మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అసలు ఈ దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మేమే మొదట్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మొదటి స్థానంలో ఉంటుంది ఉద్యోగాలు ఇవ్వడంలో. ఇన్ని ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రతి సభలో ప్రతి బహిరంగ సభలో ప్రెస్ మీట్లలో రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే మాట్లాడుతూ వస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి నిరుద్యోగులు మరొక పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఎందుకంటే మీ ఇస్తున్న 18,000 ఉద్యోగాలు ఏకకాలంలో అవి మాత్రమే ఇవ్వండి, మీరు మళ్ళీ 5,000 7,000 అని చెప్పేసి రిక్రూట్మెంట్ ఇస్తే మేము ఖచ్చితంగా ఉక్కోబోం, ఎవరు కూడా ఎగ్జామ్ రావడానికి కావచ్చు ఎవరు కూడా దీనికి యాక్సెప్ట్ చేయబోం, ఖచ్చితంగా రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి, మమ్మల్ని తట్టుకోలేరు రేవంత్ అని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా మరొకసారి దిల్సుఖ్ నగర్ అశోక్ నగర్ సంబంధించినటువంటి ఏరియాలో రోడ్లపైకి అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ఉంటే ఆ నినాదాలు చేసేటువంటి వ్యక్తుల్లో లేదు ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి కొందరు, లేకపోతే బీజేపీ కావాలని రెచ్చగొడుతోంది అని చెప్పేసి కొందరు, ఈ విధంగా వాళ్ళకు పార్టీల పేర్లను అంటగట్టి లేకపోతే పార్టీల బాసుల పేర్లు అంటగట్టి వాళ్ళని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నిరుద్యోగులు పదే పదే మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఏమనంటే పేడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడతారు ఎక్కువ, అంటే ప్రశ్నిస్తే పేడ్ ఆర్టిస్ట్లేనా? సరే ఇప్పుడు ఈ పార్టీ అంటే మాకు నిరుద్యోగులకు సంబంధించి మాకు ఒక శక్తి ఒక బలం కావాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల మద్దతు మాకు కావాలి కాబట్టి మా ఉద్యమం పెద్ద కావాలంటే మాకు ఆర్థికంగా కావచ్చు లేకపోతే మమ్మల్ని అన్ని విధాలుగా మమ్మల్ని ముందు నడపాలంటే ఒక పార్టీ కావచ్చు లేకపోతే ఎవరో బలం అవసరం ఉంటుంది. ఓన్లీ మేమే 10-20 మంది పోలేం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వస్తే వాళ్ళు కొందరు నాయకులు వచ్చి మా ప్రొటెస్ట్లో పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. అలాగే బీజేపీలోకి వెళ్తే కొందరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సిపిఎం సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు బలం చేకూరుతుంది శక్తి కావాలి కాబట్టి ఆ విధంగా మేము పోతా ఉన్నాం కాబట్టి కావాలని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతున్నాం, బీజేపీ రెచ్చగొడుతున్నాం, లేకపోతే దీనికి సంబంధించి సిపిఎం పార్టీ రెచ్చగొడుతున్నాం ఎప్పుడు కూడా చేయలేదు. నిజంగా నికాసైన నిరుద్యోగులం మాపై ఈ విధమైన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కొందరు వాళ్ళ కుటుంబీకులపైన ఒట్లేసి మరి వాళ్ళ హాల్ టికెట్స్ కావచ్చు వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్లో పాల్గొన్నారు ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశారని చెప్పేసి అన్ని ప్రతి ఒక్క పేపర్తో సహా ఆధారాలతో సహా అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల ఆధారాలతో సహా కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళపైన దుమ్మెత్తిపోయడం లేకపోతే ఇష్టాన్ రీతి వాళ్ళ పార్టీ వ్యక్తులు లేకపోతే వీళ్ళంతా పేడాడిస్టాన్ని ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళపైన కనీసం నిరుద్యోగులు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం కానీ లేకపోతే వాళ్ళు ఆవేశంలో ఉన్నారు కొంచెం ఆపుదామని చెప్పేసి ఏ ఒక్క నాయకుడు ఆలోచన దాఖలు కనిపించలేదు. చూడాలి మరి నిజంగా ఇప్పటికే నిరుద్యోగులు పెద్ద ఎత్తున మళ్ళీ రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. అసలు ఏం చెప్పబోతున్నారు ఏం జరగబోతుందని చెప్పేసి